హాయ్ అండి, వెల్కమ్ టు సిరీ చెఫ్. ఈరోజు నెల్లూరు స్టైల్లో అమ్మ సొరకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేస్తుందో చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు సొరకాయని అయితే తీసుకున్నాను. దానికి ఉన్న తొక్కని తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఆనియన్, 10 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు మామిడికాయ, 3 టమాటాలు, ఒక అర స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. అలాగే ఒక 10 నిమిషాలు వచ్చేసి పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సొరకాయ అనేది ఇలా చక్కగా ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎక్స్ట్రా వాటర్ని తీసేసి పప్పు గుత్తితో ఇలా మెదిపేసుకుని వాటర్ని యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఒక చిన్న ఆనియన్, 2 రెమ్మల కరివేపాకు, 2 చిటికెళ్ళు వచ్చేసి ఇంగువని యాడ్ చేసుకుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ బజ్జీని యాడ్ చేసుకుంటే ఎంతో రుచిగా సొరకాయ బజ్జీ అనేది రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.